2027 జూన్ 26 అలాగే 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు అయితే జరుగుతాయని అధికారికంగా ఒక జీవోని అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే ఈ యొక్క పుష్కరాలకు పనులకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు పక్కన ఇప్పటి నుంచే కూడా మొదలవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ఇక్కడ ఈ యొక్క పుష్కరాలు నిర్వహించేందుకు పుష్కరాల సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇప్పటికే ఒక కమిటీతో పాటు ఈ యొక్క సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో పాటు అలాగే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అలాగే స్థానిక ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఒక కమిటీ ఇటీవల కూడా ఈ యొక్క రాజమండ్రిలో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ యొక్క 2027 జరగబడినటువంటి పుష్కరాలు అత్యంత వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు కూడా అన్ని ఇక్కడ సమీక్షా సమావేశం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఈ యొక్క సమీక్షంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు కూడా ఈ యొక్క సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2015లో జరిగినటువంటి పుష్కరాలు అలాగే ప్రధానంగా 3 కోట్ల మంది భక్తులు హాజరైనట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటేనే ఇప్పుడు జరగబోయేటువంటి పుష్కరాలకైతే సుమారు